ఆత్మతోనూ మనసుతోనూ పాడాలి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇంతకీ ఆత్మతోనూ మనసుతోనూ ఏ విధంగా మనము పాటలు పాడుకోవాలి చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటనంటే, చాలామంది పాటలు పాడేటప్పుడు చర్చ్లో ముఖ్యంగా అదేదో పెద్ద టాలెంట్ షో అయినట్టుగా ఫీల్ అయ్యి వారి గాత్రాన్ని వినిపించాలని, ఆ గొంతును చూసి అందరూ కూడా ఆనందించాలని ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా శరీర ఉద్రేకం అన్నమాట. శరీరానుసారులు శరీర సంబంధంగా పాటలు పాడతారు. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఉంటున్న మనుషులను ఇంప్రెస్ చేయాలని, దేవుణ్ణి కాదు, మనుషులను ఇంప్రెస్ చేయాలి. నేను చాలా బాగా పాడానని అందరూ మెచ్చుకోవాలి, మంచిగా ఆ గాత్రము కలిగి ఉండి ఆ గాత్రముతో దేవుణ్ణి మహిమపరుద్దాము అనే ఆలోచనతో కాకుండా ఆ గాత్రము ద్వారా ఇంకొకరు ఆ వాయిస్ని విని భలే పాడాడితను అని అనుకోవాలి అనే ఆలోచనలతో పాడుతుంటారు. ఇది చాలా తప్పు. ఈ ఆలోచనలతో పాడితే